హాయ్ అందరికి. మా ఆయన కిచెన్లో ఏమో చేస్తున్నాడు, చూద్దాము. బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నట్టున్నాడు. ఏం చేస్తున్నారు రాజశేఖర్ గారు? బ్రెడ్ ఆమ్లెట్ చేసుకుంటున్నాను. వెదర్ చాలా కూల్గా ఉంది కదా, వేడివేడిగా తినొచ్చు, బాగుంటుందని చెప్పి బ్రెడ్ ఆమ్లెట్ ట్రై చేస్తున్నాను. మీకు కావాలని చెప్పండి, చేస్తాను. ఓకే, బ్రెడ్ ఆమ్లెట్ అయితే మా ఆయన సూపర్గా చేస్తాడు. ఏమేం చేయాలో చెప్పవా మాకు? ఫస్ట్ 2 eggs తీసుకొని ఒక చిన్న బౌల్లో మిక్స్ చేస్తున్నాను. ఓకే, మీకు వంట బాగా చేయి తిరిగిపోయినట్టుంది. నేను ఎక్స్పర్ట్ లేదు, కిచెన్లో ఉండడం కూడా నాకు చాలా ఇష్టం. ఎందుకు పని నేను చేసి పెడతా కదా. మగవాళ్ళు కిచెన్లో ఉండకూడదని చెప్పి రాజ్యాంగం రాస్తుంది. అదే మరిగా 2 eggs బౌల్లోకి వేసాను. వేసి కొంచెం ప్రాపర్గా మిక్స్ చేయాలి. ఉప్పు కారం ఇవన్నీ వేసుకుని ప్రాపర్ మిక్స్ చేస్తే అది ప్రాపర్ కలుస్తుంది. లేకపోతే ఫస్ట్ కారం వేసేస్తే కారం ఉండలాగా అయిపోతుంది అన్నమాట. అబ్బో, ఏమేమి వేస్తారు దాంట్లో? 2 eggsకి సరిపడా ఉప్పు వేస్తున్నాను. 2 eggs కంపల్సరీనా? 2 eggs అయితే బెస్ట్. ఒక ఎగ్ తోటి ఏం ఎంజాయ్ చేస్తాం. అంతేనా? కారం ఎంత వేస్తున్నాను, కారం స్పైసీ ఉంటే బాగుంటుంది. ఇంకేం అవసరం లేదు, ఉప్పు కారం అంతేనా? పచ్చిమిర్చి చేసుకుంటే కూడా పచ్చిమిర్చి ఫ్లేవర్ బాగా తగులుతుంది. ఒక చిన్న పచ్చిమిర్చి చేస్తాను నేను. ఇంకేం వేస్తున్నారు? ఒక పచ్చిమిర్చి తెచ్చుకున్నాను, చిన్నగా కట్ చేసుకొని పచ్చిమిర్చి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. కారం అనే కాదు, పచ్చిమిర్చి ఫ్లేవర్ ఉంటుంది కదా, అది చాలా బాగుంటుంది. ఓకే, ఇవి పచ్చిమిర్చి. మా ఆయనకు వంట చాలా బాగొచ్చు. ఆయన చేతితో వంటలు చాలా బాగా అవుతాయి. మా పిల్లలు అప్పుడప్పుడు అడుగుతారు, అమ్మ నీ బోర్ కొడుతుందమ్మా వంట, నీ వంట తిని తిని నాన్న చేయమను అంటే మంచి చికెన్ మటన్ మంచిగా వండి పెడతారు మా పిల్లలకి. నాకు కూడా అప్పుడప్పుడు టమాటా కూర వండి పెడతాడు మా ఆయన, సూపర్గా వండుతాడు. నేను నాన్ వెజ్ తినను, అందుకే నాకు టమాటా కూర వండి పెడతాడు మంచిగా. ఇదేంటి బటర్ వేస్తున్నావా? ఆయిల్ వేసిన తర్వాత కూడా బటరా? బటర్ వేయడం వల్ల కొంచెం మంచిగా పొంగినట్టు ఉంటుంది, బాగుంటుంది. ఎగ్ మిక్స్ అయితే మనం బౌల్లో వేసుకున్నాము, అన్ని మిక్స్ చేసుకొని పెంక మీద వేడి పెంక మీద ఒక 1 స్పూన్ ఆయిల్ కొంచెం బటర్ వేసాను. ఇప్పుడు దీని మీద బ్రెడ్ పెడతాను. బయట ఎంత తీసుకుంటారు దీనికి? బ్రెడ్ ఆమ్లెట్కి 50 రూపాయలు మినిమం తీసుకుంటారు. కొన్ని చోట్ల 70, కొన్ని చోట్ల 80, అయితే 30 రూపీస్ తీసుకుంటారు. డబుల్ ఎగ్ అంటారు కానీ డబుల్ ఎగ్ వేస్తారు. సో ఇట్లా మంచిగా ఇంట్లో చేసుకొని తింటాం అనమాట. మనం బోర్ కొట్టినప్పుడు కానీ ఏం తినాలని చెప్పి తోచకపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కాదు, ఈవినింగ్ స్నాక్స్ కూడా బాగుంటుంది. మా ఆయన చేసుకుంటాడు, మా పిల్లలకు పెడతాడు, నాకు కూడా పెడతాడు. మంచిగా చేసి పెడతాడు మా ఆయన వంట. కిచెన్లో ఉండడం అంటే కొంచెం సరదా అనిపిస్తుంది, అంటే డైలీ రొటీన్కి భిన్నంగా అదొక ప్యాషన్ అంతే. ఓకే, ఏదైనా ఒకటి ప్యాషన్ తోటి ఒక ఇష్టంతో చేసుకుంటాను, దానివల్ల కొంచెం ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నాను అందులో నేను. మంచిగా అనిపిస్తుంది. అప్పుడప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కిచెన్లో ఉండి ఇద్దరు వర్క్ చేస్తూ ఉంటే, కిచెన్లో వంట చేస్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. యాక్చువల్గా చాలా వండర్ఫుల్ థింగ్ తెలుసా? అవునా? ఎట్లా? వండర్ఫుల్ థింగ్. భార్యాభర్తలు ఇద్దరు చెప్పు మరి మా సబ్స్క్రైబర్స్కి. భార్యాభర్తలు ఇద్దరు కిచెన్ లో ఉండి ఒకరికొకరు సాయం చేసుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తే ఆ టైం తిరిగి కూడా పోతుంది. అది చేసేది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా ఇష్టంగా ఉంటుంది. నేను ఇప్పుడు సండే కోసం వెయిట్ చేస్తా తెలుసా, సండే ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తా. ఎందుకంటే సండే వస్తే నువ్వు కిచెన్లోకి వస్తావు కదా, అందుకని. సండే రోజు మంచిగా నాకు హెల్ప్ చేస్తాడు మా ఆయన. మంచిగా ఇద్దరం కలిసి వంట చేసి పిల్లలకు పెడతాం, మేము తింటాం. కొంచెం కష్టమైనా సరే ఇష్టంగా చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది, ఫీల్ వేరనమాట. అందుకోసమే నాకు కిచెన్ లో కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి చూస్తుంటాను ఇంట్లో ఉన్నప్పుడు. వరకు వచ్చింది, ఎక్కడి వరకు వచ్చింది మీ బ్రెడ్ ఆమ్లెట్? బ్రెడ్ ఆమ్లెట్ ఆల్మోస్ట్ డన్. బ్రెడ్ పెట్టాను, దాన్ని రివర్స్ చేశాను. మళ్ళీ చూసుకుందాం మనము. ఓకే, లేకపోతే మళ్ళీ పొయ్యి వేడి కూడా వల్ల మాడిపోయే అవకాశం ఉంటుంది అనమాట. సో అలా ఒకసారి 2 sides చెక్ చేసుకొని చూసుకుంటే. నేర్చుకున్నావు? ఎందుకు నేర్చుకున్నావు ఇంట్లో బ్రెడ్ ఆమ్లెట్? బయట తిన్నాను నేను, రైల్వే స్టేషన్. నేను బాగా ట్రావెలింగ్ చేస్తుంటాను కదా, ట్రైన్స్ నేను బాగా ఎక్కుతుంటాను, బాగా ట్రావెలింగ్ చేస్తుంటాను.
సో కొన్నిసార్లు ఫ్లైట్ కూడా వెళ్తుంటాను. సో అక్కడ బ్రెడ్ ఆమ్లెట్ తిన్నప్పుడు అనిపించేది ఈ బ్రెడ్ ఆమ్లెట్ మనం ఇంట్లో ట్రై చేయకూడదు, ఇది చాలా సింపుల్ కదా అని చెప్పి. బ్రెడ్లు ఆమ్లెట్ ఎగ్ మిక్స్ చేసేసి పెంక మీద వేసేసి దాని మీద 2 బ్రెడ్లు పెట్టుకొని చేసి సరిపోతుంది అంతే. ఈ పచ్చిమిర్చి వేసుకోవడం ఆనియన్ వేసుకోవడం అనేది యాడెడ్, అది మనం ఇష్టం వేసుకోవచ్చు లేకపోతే లేదు, అంతేనా? అంతే. ఆయన ఏదైనా బయట ఏదైనా మంచి ఫుడ్ తింటే అది నచ్చితే ఇంట్లో వచ్చి ట్రై చేస్తాడనమాట. నాకు అడుగుతాడు అది బాగుంది అది ఇంట్లో ట్రై చేద్దామా అని అడిగితే చాలా వరకు సక్సెస్ అవుతాయి. అట్లా చికెన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చికెన్లో అయితే చాలా వెరైటీస్ ట్రై చేస్తాడు. మీకు చూపించమని చెప్తాను నేను. చాలా బాగుంటుంది అనమాట. ఆయన చేతి వంట చాలా బాగుంటుంది, మంచి టేస్ట్ అవుతాయి మా ఆయన చేతి వంట. ఇప్పుడు వేడి వేడి బ్రెడ్ ఆమ్లెట్ తింటున్నారా? చాలా ఇప్పుడు ఎక్సైటెడ్గా ఉన్నా నేను. నీ బ్రెడ్ ఆమ్లెట్ తినుడేమో కానీ వెనకాల వ్యూ మాత్రం మస్తు. బ్రెడ్ ఆమ్లెట్, మంచి వెదరు, సూపర్ కాంబినేషన్, మంచి వ్యూ. తుఫాన్ వచ్చి ఇప్పుడే తగ్గింది, బాగుంది వ్యూ అయితే చాలా చాలా బాగుంది. ఉప్పు ఎక్కువ అవ్వలేదు, కారం నార్మల్, ఎవ్రీథింగ్ సూపర్. అలాగే ఇది బ్రెడ్ ఆమ్లెట్ ఎంజాయ్ చేసే మూడ్లో ఉన్నా నేను. నా బ్రెడ్ ఆమ్లెట్ నచ్చితే లైక్ చేసుకోండి. ఉంటాను ఇంకా, బాయ్, టేక్ కేర్. ఓకే బాయ్. మరి మా ఆయన బ్రెడ్ ఆమ్లెట్కి మా ఆయనకు ఒక లైక్ ఇవ్వండి అందరూ. ఉంటాను, బాయ్.